45వ డివిజన్ నర్సయ్య వీధిలో కొండ ప్రాంతంలో గత 5 రోజుల నుంచి వాటర్ పైప్లైన్ లీకేజ్ అవుతున్నా పట్టించుకోని అధికారులు. అసలే ఎండాకాలం వాటర్ దొరక్క అల్లాడుతున్న ప్రజలు. నా పేరు బెవర సాయి సుధాకర్ అండి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. గత కొద్ది రోజులుగా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 45వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ప్రజలు పడుతున్నటువంటి అగచాట్లేంటి, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లేంటి, ఇంటింటికి కూడా 5 నిమిషాల పాటు ప్రతి మహిళ కూడా సమస్యలు చెబుతూనే ఉంది. మాకు ప్రచారం సాగుతున్నప్పుడు ఎంత తొందరగా మే నెల 13వ తారీఖు ఎలక్షన్ వస్తుందా, ఓటేద్దామని ప్రజలు ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే, ఈ కొండ ప్రాంతంలో మీరు చూసుకోవచ్చు, ప్రతి చోట కూడా ట్యాపులు కానీ పైప్ లైన్లు కానీ లీకేజీలు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెట్లయితే పూర్తిగా ఎలుకలు పందికొక్కులు తవ్వేసి కుంగిపోయి మహిళలు, వృద్ధులు, పిల్లలు జారి పడిపోయినటువంటి సంఘటనలు అనేకమైనవి జరిగినాయి అని చెప్పి స్థానికులు మాకు తెలియజేస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్లోంచి ఆ పగిలిపోయిన మెట్లలోంచి నీళ్లు జారి పిచ్చింగ్లోకి వాటర్ వెళ్ళి ఎదటి వారికి అనేకమైనటువంటి తీవ్ర అసౌకర్యానికి గురవుతూ డ్రైనేజీ వాటర్ అంతా కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆ పిచ్చింగ్ జారి పైన ఎక్కడ పడిపోతుందో అనే అవస్థలు పడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కొండ ప్రాంతంలో కనిపిస్తుంది. కాలువలు కూడా డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది. కనీసం ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరు కూడా ఈ కొండ ప్రాంతంకి వచ్చి సందర్శించి సమస్య ఏంటని తెలుసుకునే పరిస్థితి లేదు. కనీసం మీడియాకి ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి, అంటే ఏం చేసుకుంటారో చేసుకునే పరిస్థితి ఈ 45వ డివిజన్లో కనిపిస్తుంది. కాబట్టి మేమైతే ఒకటే తెలియజేసుకున్నాం, ఇక్కడికి ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈసారి ఖచ్చితంగా ఏర్పడిన పిమ్మట ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు అవ్వచ్చు, అలాగే ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని గారు అవ్వచ్చు, వారు ప్రభుత్వం రాగానే స్వచ్ఛందంగా అవసరమైతే సుజనా ఫౌండేషన్ ద్వారా ఆయన గవర్నమెంట్ సొమ్ముతో లేకుండా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మేము కొండ ప్రాంతాల వారికి సౌకర్యాలన్నీ మేము కలగజేస్తామని చెప్తున్నారు. అలాగే పైన కొండ ప్రాంతంలో పైనుంచి గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ఎవరైనా సరే కిందకి దిగాలంటే చాలా అవస్థపడే పరిస్థితి. ఒక మనిషిని పైనుంచి కిందకి దించాలంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీనికి సుజనా చౌదరి గారు మనకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. కింద రోడ్డు మీద అంబులెన్స్ని పెట్టి అందులో ఒక డోలీని పెట్టి అవసరమైతే ఆ డోలీ ద్వారా వాళ్ళని పైనుంచి కిందకి తీసుకొచ్చి హాస్పిటల్కి చేరవేసేటువంటి సౌకర్యం ఎవరు చేయని విధంగా నేను చేస్తాను. కొండ ప్రాంత వాసులకి సుజనా చౌదరి గారు గెలిచిన తర్వాత ఇటువంటి ఈ 40-50 ఏళ్ళలో చూడని అభివృద్ధి, కొండ ప్రాంతాలకు సౌకర్యం కానీ నేను చేసే బాధ్యత నాదని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి సుజనా చౌదరి గారిని, కేసినేని శివనాథ్ చిన్ని గారిని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కానీ వీళ్ళ కష్టాలు తీరవని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.